హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన అమరావతి రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా ఈ వీడియోలో వచ్చేసరికి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి నిర్మాణం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఎంత విస్తీర్ణంలో కడుతున్నారు, అసలు ఎక్కడ కడుతున్నారు, ఇంటి ప్లానింగ్ ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తున్నారో వారు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు అంటే మన ఛానల్లో ఓన్లీ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఏదైనా గవర్నమెంట్ అప్డేట్స్ అయినా, జాబ్ రిలేటెడ్ నోటిఫికేషన్స్, ఏదైనా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషనే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక టాపిక్లో భాగంగా అమరావతిలోని వెలగపూడి రెవెన్యూ పరిధిలో ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 5 ఎకరాల 20 సెంట్ల స్థలాన్ని అంటే పొలాన్ని అయితే కొనుగోలు చేయడం జరిగింది. ఈ 5 ఎకరాల 20 సెంట్ల స్థలంలో 1455 చదరపు గజాల విస్తీర్ణంలో ముఖ్యమంత్రి వర్యులు గారి ఇల్లు నిర్మాణం అయితే నిర్మించబడుతుంది. ఈ ఇంటి నిర్మాణం వచ్చేసరికి గ్రౌండ్ ప్లస్ 1 పద్ధతిలో అయితే నిర్మించబడుతుంది. ఇక ఈ 5 ఎకరాల 20 సెంట్ల స్థలంలో ముఖ్యమంత్రి వర్యులు గారి ఇంటి నిర్మాణంతో పాటు కార్యకర్తలు, అదేవిధంగా అధికారులు సమావేశం కోసం ప్రత్యేక కాన్ఫరెన్స్ హాలు, అలాగే అతిథుల కోసం పార్కింగ్ ఏరియాను కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఇంటి నిర్మాణానికి సంబంధించి భూమి పూజ అనేది ఏప్రిల్ 9వ తారీఖున 2025న భూమి పూజ అయితే చేయటం జరిగింది. ఇక ఈ 5 ఎకరాల 20 సెంట్ల స్థలాన్ని వెలగపూడికి చెందిన ఒక రైతు దగ్గరైతే కొనడం జరిగింది. ఈ ఇంటి నిర్మాణానికి 4 వైపులా రోడ్డు అయితే ఉండటం ఒక విశేషమనే చెప్పవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది మొత్తం సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇల్లు. ఇంకా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూనే ఉంది. ఇంకా మేబీ టోటల్ టార్గెట్ వచ్చేసరికి 1.5 ఇయర్ అనేసి అయితే చెప్పడం జరిగింది. అంటే ఆల్రెడీ 1 ఇయర్ వస్తుంది. మేబీ 6 మంత్స్ లోపు ఈ ఇల్లు నిర్మాణం అయితే పూర్తవుతుంది అనేసి చెప్పవచ్చు. E6, E9 రోడ్డు వెంబడే ఈ ఇంటి నిర్మాణం అయితే జరుగుతుంది.